వాటర్ తగ్గించేస్తున్నారు. వాటర్ తగ్గించేస్తే మొత్తం అంతా డైల్యూషన్ సరిపోవట్లేదు. మొత్తం ఎకరం అంతా సరిపెట్టట్లేదు. వీళ్ళేదో 3 నిమిషాల్లో చేసి వెళ్ళిపోతాం అంటున్నారు. కానీ అదేదో సరిగ్గా పనిచేస్తదా లేదా అని చెప్పి ఒక అపోహలతో కొంచెం వెనకడుగేస్తున్నారు సార్. అది కరెక్ట్ కాదనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు వాటర్ సరిగ్గా మెయింటైన్ చేస్తే ఎఫిషియెంట్గా పండుతుంది పంట. అలాగే దీంతో ఏమి 100 లీటర్స్తో కొట్టింది దాన్ని సేమ్ కెమికల్ని మనం అవసరంతో కొద్ది తగ్గించుకుని కొడతాం. ఎఫెక్టివ్గా మొత్తం స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్డింగ్లో ఏం డౌట్ లేదు, చూసాను నేను దగ్గర నుంచి చూసుకుంటాను కనుక. కరెక్ట్గా ఏకరు అందులో ఏదో ఒకసారి మ్యాపింగ్ చేసుకుంటే ఆయన ఆపరేటర్ మ్యాప్ చేస్తున్న పొలానికి వెళ్ళటం రావటం అన్నీ కరెక్ట్గా ఏకర్ కంప్లీట్ కవర్ అవుతుంది. అదేం డిఫరెన్స్ లేదు వాటర్ 100 లీటర్లకి 10 లీటర్లకి. ఎందుకంటే అది ఈక్వల్గా నానో పార్టికల్స్ కింద విడదీస్తుంది కనుక మీకు అంత ఉపయోగపడుతుంది. ఎందుకంటే స్ప్రెడ్డింగ్ తెలిసిపోదు. ఇప్పుడు 10 లీటర్లు 15 లీటర్లు వేసుకుని ట్యాంకులో కొట్టుకునిలా నడుచుకుంటే వెళ్ళి మొత్తం ఏకర్కి అయితే 100 లీటర్లు కొట్టాడని మీకు అనుకుంటున్నాం. కానీ అదే ఏరియాని ఒక డ్రోను 10 లీటర్లు 11 12 లీటర్ల కెపాసిటీతో సరిపెట్టేస్తుంది. మరి అంతా స్ప్రెడ్ అవుతుంది కదా, మనం చూస్తున్నాం కదా. ఎదుగుంటే ఒకసారి కొట్టి ఒక చోట కొట్టకుండా లేదు, అంతా మొత్తం ఈక్వల్గా ఏకంతా స్ప్రెడ్ చేస్తుంది కనుక తప్పకుండా స్ప్రెడ్డింగ్ అవుతుందే లెక్క. ఆడదో వాటర్ తగ్గించడం వల్ల నష్టమేం లేదు.